దేశ గతిని మార్చిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అని రామగుండ ఎమ్మెల్యే అన్నారు. ఆర్థిక నష్టాలు ఉన్న దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపిన ఘనత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు దక్కుతుందని రామగుండ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ తెలిపారు. ఈ మేరకు పెద్దపల్లి జిల్లా రామగుండ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో దివంగత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు ఘనంగా నివాళులర్పించారు. మాజీ ప్రధాని పివి నరసింహారావు ఆధ్వర్యంలో మన్మోహన్ సింగ్ దేశ ఆర్థిక వ్యవస్థను మార్చారని కొనియాడారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ, ఆధార్ వంటి సౌకర్యాలతో పాటు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో మన్మోహన్ సింగ్ పాత్ర వెలకట్టలేనిది అన్నారు. మన్మోహన్ సింగ్ మరణం దేశానికి తీరని లోటని, ప్రపంచ గొప్ప ఆర్థికవేత్తలు కోల్పోయిందని అన్నారు. ఆర్థిక సంస్థలు అదే మాదిరిగా భారతదేశాన్ని అగ్రస్థాయిలో పెట్టడానికి వారు గతంలో ఆర్బీఐ గవర్నర్గా, రిజర్వ్ బ్యాంక్ గవర్నర్గా, పివి నరసింహారావు గారి క్యాబినెట్లో ప్రధాన పాత్ర వహిస్తూ పివి నరసింహారావు గారిని కలిసి దేశాన్ని అత్యున్నత స్థాయిలో వచ్చే కార్యక్రమం తీసుకొచ్చినంత గొప్ప తర్వాత ప్రధానమంత్రిగా 10 సంవత్సరాలు భారతదేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలకు, రైతులకు, ఇండస్ట్రీస్కి, చదువుకున్న విద్యార్థులకు ఉపాధితో పాటు దేశ యొక్క వ్యవస్థను ప్రపంచ దేశాలకు ధీటుగా తీసుకునే దిశగా అనేక సంస్థలు చేసిన గొప్ప వ్యక్తి, మహా మేధావిగా, దాంతో పాటు మంచి మౌనంగా భారతదేశంలో ఒక అపార చాణక్యుడిగా పేరు తెచ్చుకుని దేశ అభివృద్ధి ప్రయత్నం చేసినటువంటి గొప్ప ప్రధానమంత్రి. కేవలం అదే కాదు, ఈరోజు మనం గర్వంగా మా తెలంగాణ గర్వంగా చెప్పుకునే అవకాశం కల్పించినటువంటి ప్రధానమంత్రిగా సోనియా గాంధీ గారి యొక్క సూచనలు మరి వారు తెలంగాణ ప్రజల మనోభావాలను గౌరవిస్తూ దేశంలో అనేక రాష్ట్రాలు, అనేక రాజకీయ పార్టీలు ఇబ్బంది పెట్టిన, గందరగోళాన్ని సృష్టించిన, దీనికి వెనక అడవేకుండా ఈరోజు తెలంగాణను అధికారికంగా మనకు ఇష్టమైన మహోన్నతమైన వ్యక్తి మన్మోహన్ సింగ్ గారు. దాంతో పాటు ఉపాధి, అనేక రైతు సంస్కరణలు, పల్లెల్లో నివాసం చేసేటువంటి రైతులు, అదే మాదిరిగా మహిళలు అత్యున్నత స్థాయిలో ఉండాలని ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ నుంచి ఆరోగ్యం మన ప్రాంతాన్ని ఎంచుకొని దేశానికి అనేక సంస్థలు మన్మోహన్ సింగ్ గారు మన మధ్య లేకపోవడం చాలా భారతదేశానికి తీరని లోటు. కానీ వారి యొక్క ఆశయాలు, వారి ఆలోచనలు ప్రభుత్వం, ఏ ప్రభుత్వం అయినా చాలా గౌరవిస్తుంది. ఈ రోజున ప్రధానమంత్రి కూడా రాజకీయాలకు అత్యంత వేరే పార్టీ అయినా కూడా మన్మోహన్ సింగ్ గారి యొక్క ఆలోచనలు తీసుకున్న విషయాన్ని మనం అందరం కూడా గమనించాలి. ఆర్థికంగా మనం ఏ రకంగా ముందుకోవాలి, గతంలో ప్రజా సంక్షేమంలో తీసుకొచ్చిన సంక్షేమాలు ఏ రకంగా ముందుకోవాలి, ఈ దేశంలో పారిశ్రామిక ప్రాంతాన్ని ఏ రకంగా అభివృద్ధి చేయాలి, పెరుగుతున్నటువంటి జనాభాతో పాటు నిరుద్యోగ సమస్యను ఏ రకంగా అధిగమించాలనేటువంటి సలహా తీసుకున్నటువంటి